మీకు పత్రి సార్ ఏ ఏ ఏ సంవత్సరం మీకు ధ్యాన పరిచయం జరిగింది పత్రి సార్‌తో? చెప్పండి. 97లో పరిచయం అయింది ప్రతిసారి. సార్‌తో కలిసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్సెస్ సరైన గురువు నాకు దొరికాడు అనేటువంటి ఆనందం లభించింది. ఎందుకంటే నేను అంతకుమునుపు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏ విధంగా అయితే నేను కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ఫిజికల్‌గా మీరెంత స్పష్టంగా నాకు కనపడుతున్నారో అంతే విధంగా నాకు ధ్యానంలో కనిపించారు. కనిపించినప్పుడు మీరెవరు అని అడగమని మన వాళ్ళు చెప్పేవాళ్ళు. మీరెవరు సార్ అని అడిగినప్పుడు డిస్టర్బెన్స్ వచ్చి ఆయన మాయమైపోయారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఆయన వచ్చారు, సార్ వచ్చారు అని నాకు ఫోన్ వచ్చింది. ఆనందరావు మాస్టర్ గారు నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారి ద్వారా నేను వారింటికి వెళ్ళాను. వారింటికి వెళ్తే ఆయన చూసి నాకు చాలా ఆశ్చర్యం, ఆనందము, దుఃఖం కూడా వచ్చింది. అయితే అంటే నేను అన్ని రోజుల నుంచి ఆయన్ని కలవలేకపోయాను అని. సో ఆ తర్వాత ఏంటి సంగతి ఏంటి ఎలా అంటే అప్పుడు ఆయన చెప్పారనమాట. ధ్యానం చేసుకో, సజ్జన సాంగత్యం చేయి, స్వాధ్యాయం చేయి అన్నారు. గాయత్రి ఉపాసన అంటే అది మానేసి అది మానేయమన్నారు. అది గాయత్రి ఉపాసన మానేసి చక్కగా ఈ ధ్యానం చేస్తున్నాం. నాతో పాటు నా భార్య, పిల్లలు అందరూ కూడా మెడిటేషన్‌లోకి వచ్చేవారు. నెల్లూరులో ఈ ధ్యాన పరిచయం మస్తానం రమణ కుమార్‌తో పరిచయం అది అయింది. అక్కడి నుంచి పత్రి సార్‌తో పరిచయం 97లో ఆనందరావు మాస్టర్ గారి ద్వారా. ఇంక తర్వాత ఇంక ఎక్కడెక్కడ క్లాసెస్ చెప్పేవాళ్ళు? నెల్లూరులోనే ఎక్కువ అభ్యాసం అంతా నెల్లూరులోనే అయింది. ప్రయోగాలని అభ్యాసంలో అయింది. అలాగే నెల్లూరులోనే సాయిబాబా గుడి ధ్యాన ప్రాంగణంలో అక్కడ మెడిటేషన్ హాల్ ఒకటి ఉండింది. ట్రంక్ రోడ్ సాయిబాబా గుడి దగ్గర. అక్కడే సాయిబాబా గుడిలోనే ఎక్కువ ప్రసంగాలు వెళ్ళినప్పుడల్లా ఆయన ఆనందరావు మాస్టర్ గారు ప్రోత్సహించేవారు. క్లాసులు చెప్పమని చెప్తుండేవాడిని. తర్వాత అక్కడి నుంచి విడివిగా నెల్లూరు నుంచి సమీప ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల తిరిగాము. మెడిటేషన్ గురించి చెప్పడం జరిగింది. చేయడం జరిగింది. ఎక్కువ శాతం చేయడమే. చెప్పడం అంటే క్లాసులు అక్కడ చెప్పడం జరిగింది. అలాగే పౌర్ణమి ధ్యానాలు చేసేటప్పుడు కూడా క్లాసులు తీసుకోవడం, గైడ్ మెడిటేషన్ చేయడం చాలా అద్భుతంగా జరిగాయి. పౌర్ణమి ధ్యానాలు నెల్లూరులో సముద్రానికి వెళ్ళేవాళ్ళం, జైన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. చాలా బాగుండేది. చాలా అద్భుతంగా అనిపించింది మెడిటేషన్. చాలా వైభవంగా ఉండేది. ఆ తర్వాత నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడ వచ్చిన దగ్గర నుంచి అక్కడ క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది. విజయవాడ నుంచి మళ్ళీ అలా చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం కూడా జరిగింది. నాగలంక అట్లా కొన్ని ప్రాంతాలు, చల్లపల్లి, నాగలంక కొన్ని అలా విడిగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి మెడిటేషన్ చెప్పడం జరిగింది. విజయవాడ నుంచి మళ్ళీ ఒంగోలు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒంగోలులో నాకు ఇంకా ఎక్కువ ధ్యానం చేయడానికి, ప్రచారం చేయడానికి, క్లాసులు చెప్పడానికి ఇంకా ఎక్కువ అవకాశం దొరికింది. అక్కడే పత్రి సార్ నాకు ధ్యాన రత్నాన్ని బిరుదు ఇచ్చారు. మరి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో మొత్తం జిల్లా అంతా కూడా చాలా విస్తారంగా తిరగడానికి నాకు అవకాశం లభించింది. అలాగే అక్కడ మెడిటేషన్ క్లాసులు చేసేవాడిని. 3 డేస్ వర్క్షాప్స్ కూడా చేశాను. గోల్లో ఉన్నప్పుడే 3 డేస్ వర్క్షాప్స్ అవి చేశాను. అలాగే 1 డే వర్క్షాప్, 3 డేస్ వర్క్షాప్స్ అవన్నీ అభ్యాసం చేశాను. పౌర్ణమి ధ్యానాలు అవి చేసేవాళ్ళం. రాజమండ్రి తర్వాత వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో కూడా మెడిటేషన్స్ అక్కడక్కడ నిర్వహించడం జరిగింది. వైజాగ్ నుంచి నసరపేటలో మెడిటేషన్ ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రం అని బోయ్ మాస్టర్ గారి దగ్గర అక్కడ ఆదివారం చెప్తుండేవాడు. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ రావడం. విజయవాడలో కొన్ని రోజుల పాటు మళ్ళీ పిరమిడ్ హౌస్లో మెడిటేషన్ చెప్పుకోవడం జరిగింది. తర్వాత మామూలుగా ఇంకా యూట్యూబ్ ఛానల్ ముఖర్జీ గారి దగ్గర అయితే యూట్యూబ్ ప్రతి ఎర్లీ అవర్స్ మెడిటేషన్ వండర్ఫుల్ జరిగేది. ముఖర్జీ గారు చాలా అద్భుతంగా ప్రోత్సహించారు. ప్రతిసారి ఎక్కువ క్లాసులు ఆయన కోసం చలిలో కూడా వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ముఖర్జీ గారు ఉన్నప్పుడు. చాలా వెరీ వెరీ హ్యాపీ, వెరీ బెస్ట్, వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ పిరమిడ్ మాస్టర్. ముఖర్జీ గారితో మంచి అవినాభావ సంబంధం. ముఖర్జీ గారి దగ్గర క్లాసులో శనివారం ఆదివారం ఉండేవి కాదనుకుంటాను. శనివారం క్లాసులు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ ఎర్లీ అవర్స్ అలాగే సింగనగర్లో కూడా క్లాసులు ప్రత్యేకంగా క్లాసులు తీసుకునేవాడు. క్లాసులు కావాలని కోరుకునేవాడు. అలాగే వివేకానంద స్కూల్లో మాస్టర్ సిస్టమ్ అని, మెథాద్ అని రకరకాల బుక్స్ అన్ని చెప్పడం కూడా జరిగింది. చాలా బాగుండేది. సింగనగర్ గురించి నిర్వహించేవాడు. అది